మీకు ఇష్టమైన హీరో ఎవరు పూజ గారు? ప్రభాస్. పుట్టింది పెరిగింది కోలార్, కేజీఎఫ్, మమ్మీ డాడీ ఇద్దరు అక్కడ వాళ్ళే. ఇప్పుడు రాఖీ బాయ్ అని మీకు చుట్టాలు అవుతారా? 5 weeks తర్వాత ఎంట్రీ ఇవ్వడానికి మేము రీజన్ తెలుసుకోవచ్చు. రేపు నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. August 31st మా నాన్న చనిపోయారు. సూర్యుడివి నా చంద్రుడివి నాది. సడన్ గా తెలుగులోకి టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మాకు కావాల్సిన క్యారెక్టర్ కి నువ్వు కొంచెం మాకు ఇష్టమైన ఘట్టం ఏదన్నా ఉందంటే ఒక్క నామినేషన్స్. మాకు ఇష్టం లేని ఏదో మనం అంటున్నట్టు మొహం చాటేస్తూ ఉంటాం. సో అలా ఎవరైనా అనిపించారు మీకు హౌస్ లో? అశ్విని, ఇది బిగ్ బాస్ హౌస్ అమ్మా. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హ్యాండ్. నేను మీ చందు. సో మొత్తం మీద అండ్ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ చాలామంది కంటెస్టెంట్స్ బయటికి రావటం, ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనమాట. 5th weekలో ఎంట్రీ ఇచ్చి అండ్ 2 weeksలోనే బయటకు వచ్చారు ఆవిడ. అంతేకాకుండా అంతకుముందు చాలా సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఆవిడే పూజామూర్తి గారు నాతో ఉన్నారు. ఆవిడతో స్మాల్ చిట్ చాట్. హలో పూజ గారు. హలో చందు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీరు అనుకున్నట్టుగానే మీ కెరీర్ అలా వెళ్తూ ఉంది. సో ఏంటి అంటే ప్రస్తుతానికి ఎలా ఉంది కెరీర్, ఎలా ఉంది? ఇట్స్ ఓకే, గుడ్. పూజామూర్తి గారు ఏమైనా సినిమాలు ఇలాంటి ఏమన్నా? ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, కొంచెం బ్రేక్ లో ఉన్నాను నేను. సీరియల్స్ అది కూడా ఏం చేయట్లేదు. రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది, సో దాని నుంచి కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో మమ్మీతో పాటు అలా ఉన్నాను. ఓకే, ఫస్ట్ బిగ్ బాస్ గురించి కాకుండా అండ్ మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి అలా వస్తాం, కొంచెం దాన్ని కూడా టచ్ చేస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది నా కెరియరా? నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఎల్కేజీలో నా కెరియర్ స్టార్ట్ అయింది. అవునా? అది ఎలాగండి? సో బేసిక్లీ ఏంటంటే నేను ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అంతా చాలా అంటే హైపర్ యాక్టివ్ కిడ్ అనమాట అప్పటి నుంచి. సో ఒక డ్రామా స్కిట్, స్కూల్లో స్కిట్ ఉండేది. సో ఆ స్కిట్లో ఒక ఆడిటోరియంలో పర్ఫామ్ చేసామన్నమాట. సో పబ్లిక్ వర్ అలౌడ్, స్కూల్ స్కిట్టే కానీ పబ్లిక్ వర్ అలౌడ్. సో అక్కడ ఎవరో డైరెక్టర్ చూసి పాప బాగుంది, అంటే హైపర్ యాక్టివ్ ఉన్నాను కదా, సో ఇలా చిన్నపిల్లల క్యారెక్టర్ చేస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుని మమ్మీ డాడీతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆపలేదు. సో ఓకే, ఏదో ఛాన్స్ వచ్చింది, లెట్స్ గివ్ అ ట్రై అని చెప్పి వాళ్ళు కూడా ఓకే గో అన్నారు. ఫస్ట్ మూవీనా సీరియల్? సీరియల్. ఎక్కడ? తెలుగా, తమిళ? కన్నడ. ఓకే, పూజామూర్తి గారు కన్నడ. మొత్తం మీరు పుట్టింది పెరిగింది కంప్లీట్లీ బెంగళూరు, అక్కడే మొత్తం అక్కడే చదువుకోవటం. ఓకే, కన్నడలో ఎన్ని సీరియల్స్ చేశారు పూజ గారు? కన్నడలో చిన్నప్పుడు అయితే చాలా చేశాను. సో ఎల్కేజీ నుంచి చేస్తూనే ఉన్నా. 7th లో బ్రేక్ తీసుకున్నా. ఓకే, ఎందుకంటే 8th ఇంపార్టెంట్, 10th ఇంపార్టెంట్ అని చెప్పి ఇంపార్టెంట్. సో అలా బ్రేక్ తీసుకున్నాను. సో 7th అయింది, 10th అయిపోయింది, పియూ డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ డిగ్రీకి వెళ్ళినప్పుడు మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఒక కన్నడ సీరియల్తో మళ్ళీ స్టార్ట్ అయింది నా కెరియర్. అక్కడ ఒక 3-4 సీరియల్స్ చేశాను. సూపర్. అండ్ పుట్టింది పెరిగింది స్టడీస్ కూడా కంప్లీట్లీ బెంగళూరు. బట్ తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ కోలార్, కేజీఎఫ్ మీకు విన్నే ఉంటారు, తెలిసే ఉంటుంది కదా. సో మమ్మీ డాడీ ఇద్దరు అక్కడ వాళ్ళే. ఓహో, ఓకే. అండ్ మీకు బంగారుపేట చాట్స్ తెలుసు కదా? అవును, బంగారుపేట మమ్మీ వాళ్ళ ఊరు. ఓకే. అండ్ డాడీ వచ్చి కేజీఎఫ్. ఓకే. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం వల్ల ఇప్పుడు నా దగ్గర మాట్లాడరు, కానీ ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ మాట్లాడేటప్పుడు వాళ్ళతో తెలుగు మాట్లాడేవారు. బట్ నేను బేసిక్లీ తెలుగు నేర్చుకుంది మా పక్కింటి వాళ్ళ దగ్గర. ఇప్పుడు రాఖీ బాయ్ అని మీకు చుట్టాలు అవుతారా? కాదు కదా. ఓకే, ఓకే, కంటిన్యూ. సో నేను తెలుగు నేర్చుకుంది మా పక్కింటి వాళ్ళ దగ్గర. సో నేను చిన్నప్పుడే నేను వాళ్ళతో ఆడుకునేటప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడేవారు కదా. సో ఆ టైంలో అదేదో తెలియకుండా ఒక లాంగ్వేజ్ వచ్చేసింది. సో ఒక్కరి దగ్గర తెలుగు నేర్చుకున్నా, ఒకరి దగ్గర తమిళ్ నేర్చుకున్నాను. సో అలా వచ్చేసింది, తెలియకుండానే అనుకోకుండానే వచ్చేసింది తెలుగు తమిళ్. ఓకే, పూజ గారు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు సినిమాలు తెలుగు సినిమాలు చూసేవాళ్ళ మీరు ఊర్లో కూడా? నేను యాక్చువల్లీ ఎక్కువ సినిమాలు అవి చూడను, ఇప్పటికీ చూడను ఎక్కువ. బట్ ఇప్పుడైతే కొన్ని చూస్తున్నా ఎప్పుడైనా అనిపించినప్పుడు.
బట్ నాకు అప్పట్లో గుర్తులేదు. అంటే మమ్మీ డాడీతో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా నేను మమ్మీతో కన్నడనే మాట్లాడతా ఇంట్లో అయినా కూడా, బట్ సినిమాలో నేను చూసేదాన్ని కాదు. చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ. సో అలాగా కన్నడలో సీరియల్స్ చేస్తూ ఉన్న పూజ గారు సడన్గా తెలుగులోకి టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? సిచ్యువేషన్ అనేది లేదు, కానీ అదే 7th నా కెరియర్ స్టాప్ అయింది, మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది అన్నాను కదా. సో కన్నడ సీరియల్స్ ఒక 3 years చేశాను. ఆ 3 years తర్వాత మళ్ళీ ఒకసారి స్టాప్ అయింది నా కెరియర్. అక్కడ యాక్టింగ్ కెరియర్ స్టాప్ అయింది. సాఫ్ట్వేర్లోకి దిగాను నేను. సో ఏమైంది అంటే ఇప్పుడు షూట్ స్కెడ్యూల్స్ అండ్ ఇంటి ఫుడ్ లేదు, దానివల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ. కొన్నిసార్లు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం లావుగా ఉన్నామమ్మా, కొంచెం తగ్గాలి అనేవారు. ఒక సీరియల్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన క్యారెక్టర్కి నువ్వు కొంచెం సన్నగా ఉన్నావమ్మా, కొంచెం లావుగా ఉండాలి అన్నారు. సో ఇలా కొన్ని మిక్స్డ్ కమెంట్స్ రావడంతో ఇంకా ఓకే ఫైన్ అని చెప్పి నా కన్నడ సీరియల్ అయిపోయిన తర్వాత ఒక 1 monthలోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఇంటర్వ్యూ ఇచ్చిన రోజే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో నెక్స్ట్ ఒక 1 day బ్రేక్ ఉంది, నాకు ఇంకా గుర్తుంది. మండే ఇంటర్వ్యూ ఇచ్చాను, ట్యూస్డే బ్రేక్ వచ్చింది, వెడ్నెస్డే నుంచి జాయినింగ్ అన్నారు. సో అక్కడ కూడా ఓకే లెట్స్ సీ అని జాయిన్ అయ్యాను. సో అక్కడ ఒక 2.5 years వర్క్ చేశాను. సో నా కన్నడ ఫ్రెండ్ ఒక ఆమె ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తుంది. సో తను రెఫర్ చేయడం వల్ల నాకు గుండమ్మ కథ సీరియల్ నుంచి కాల్ వచ్చింది, ఇలా చూస్తున్నాము, సో వీ థింక్ యూఆర్ పర్ఫెక్ట్ సూట్ ఫర్ ద క్యారెక్టర్, సో చేస్తారా అని. సో నేను ఆఫీస్లో ఉన్నాను, ఇంటికి వచ్చి చెప్పాను ఇలా కాల్ వచ్చింది, అడిగారు ఏం చేయమంటారు అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేయి అంటే. మా పేరెంట్స్ బేసిక్లీ ఎప్పుడు నన్ను ఆపలేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేయి, ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ డోంట్ డూ ఇట్, ఇఫ్ యూ లైక్ సంథింగ్ డూ ఇట్, అలానే ఉన్నారు. సో నీకు చేయాలనిపిస్తే చెయ్యి అన్నారు. సో అలా నేను డాడీతో పాటు ఫస్ట్ టైం ఆడిషన్స్కి ఇక్కడ రావడం, అండ్ అలా నా గుండమ్మ కథ అండ్ నా తెలుగు కెరియర్ స్టార్ట్ అయింది. అంటే గుండమ్మ కథలో మొత్తం అంటే సో బేసిక్గా తెలుగులో సీరియల్స్ ఇంట్లో లేడీస్ చాలా చూస్తూ ఉంటారు, అందరికీ కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. సో అవతల క్యారెక్టర్ ఎలా ఉందనేది పట్టించుకోరు. అంటే ఆవిడ కొంచెం నలుపుగా ఉందా, పొట్టిగా ఉందా, బొద్దుగా ఉందా, వాళ్ళకి కనెక్ట్ అయితే సక్సెస్ అయినట్టు. సో అలాగా ఈ కరోనాకు ముందు కానీ కరోనా తర్వాత కానీ అలా నేను చూసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయని అంటే 2, ఒకటి మీది, ఇంకోటి వంటలక్కది. అంటే సో అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో సో స్లిమ్గా ఉండాలి, 0 size ఉండాలి, అందంగా ఉండాలి, వీటన్నిటికీ మీరు ఆ రకంగా కొంచెం చేంజ్ చేశారు. బొద్దుగా ఉన్నా కొంచెం కలర్ తక్కువైనా కూడా సో మా క్యారెక్టర్ మేము గనక కరెక్ట్ అయితే బాగుండు అని. బట్ ఆ క్యారెక్టర్కి మీరు అలాగే ఉండి చేశారా, లేకపోతే ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అని చెప్తే? లేదు, అంటే నాకు మా ప్రొడ్యూసర్స్ చెప్పింది ఏంటంటే మీరు వెయిట్ లూజ్ అవ్వకండి, ఇలానే ఉండండి చాలు, డోంట్ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో, ఇలానే మెయింటైన్ ఇప్పుడు ఎంత ఉన్నావో అంతే మెయింటైన్ చేయమ్మా, డోంట్ పుట్ ఆన్ వెయిట్ ఫర్ ద క్యారెక్టర్ కోసం అని మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వకండి, అండ్ అలా అని తగ్గకండి మీరు, సో మీరు ఎంత ఉన్నారో అంతే ఉండండి. దట్ ఈస్ వాట్ దే టోల్డ్ మీ. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన దాని గురించి చెప్పాలంటే సీరియస్లీ నేను అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో అసలు. అంటే ఇనీషియలీ ఎవరికైనా అది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, వేరే స్టేట్కి వచ్చి చేస్తున్నాను అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు కన్నడ అంటే ఓకే ఐ నో పీపుల్ దేర్ అండ్ మా లాంగ్వేజ్ అలా, బట్ ఇక్కడ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ అండ్ అంత లవ్ వచ్చింది. స్టార్టింగ్లో చాలా 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 టెన్షన్లో ఉన్నా నేను, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఏంటి అని. బట్ సీరియల్ స్టార్ట్ అయిన నాకు ఒక 1 weekలోనే రెస్పాన్స్ తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎలా అనిపించింది తెలుగు ఇండస్ట్రీ? మాకు రియలీ గుడ్ అనిపించిందా నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలి అని? సెటిల్ అయిపోవాలి అంటే నేను బేసిక్లీ ఇక్కడికి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాలి అని అనుకోలేదు, బికాజ్ మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలేటివ్స్ అందరూ అక్కడ ఉండడం వల్ల ఐ కాంట్ గెట్ దెమ్. అంటే ఇది ఒక కొత్త ప్రపంచం, వాళ్ళకి ట్రావెల్ చేస్తారు నాతో పాటు ఓకే, బట్ ఐఎమ్ రెడీ టు ట్రావెల్ ఇక్కడ అక్కడ 2 places. బికాజ్ ఇప్పుడు మమ్మీని తీసుకొచ్చేస్తే నేను ఇక్కడ ఒక్కరే అయిపోతారు, నేను షూట్స్కి వెళ్ళినప్పుడు అంతా ఒక్కరే అయిపోతారు. అక్కడ ఇన్ కేస్ బెంగళూరులో ఉంటే ఎవరైనా మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఎవరైనా ఇంటికి రావచ్చు, లేదంటే మమ్మీ అక్కడికి వెళ్ళొచ్చు. సో అలా సిచ్యువేషన్స్ అలా ఉంటుంది కదా. సో
కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాలనుకోలేదు, బట్ దిస్ ఇస్ మై ప్లేస్ అనిపించింది. అలా అనిపించింది అనమాట. అంటే సో బేసిక్గా పూజ గారు ఎక్కువగా మేము వింటూ ఉంటాం, అండ్ సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా సీరియల్స్ అండ్ మీరు ఏ సంస్థలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ సంస్థలో తగ్గట్టు షోస్ ఇవే చేస్తూ ఉంటారు, సినిమాలు ఎక్కువ కనిపించరు అనేది ఒక చిన్న ఇది ఉంది. సో ఎందుకంటే యాజ్ ఎ సీరియల్ ఆర్టిస్ట్గా మీరు పొద్దున్న ఎప్పుడు వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు, ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయో. సో ఎందుకు మీకు పూజ గారికి సీరియల్ చూసిన తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయా, రాలేదా, వచ్చినా కూడా మీరేమన్నా మిస్ చేసుకున్నారా కన్నడలో కానీ తెలుగులో కానీ? నాకు యాక్చువల్లీ కొన్ని అడిగారు మూవీస్, నాకు ఎందుకో తెలీదు, బట్ ఒక 2-3 అయితే ఆఫర్స్ వచ్చినప్పుడు నేను వద్దని చెప్పా. ఆఫర్స్ ఏమైనా చెప్పచ్చా మాకు? ఏ ఆఫర్స్ అంటే ఏ మూవీ, ఏ హీరో తెలీదు. కాల్ వచ్చింది ఇలా సినిమా ఉంది చేస్తారా అని, లేదండి ప్రస్తుతానికైతే చేయాలనుకోవట్లేదు అని చెప్పాను నేను. బట్ నాకు ఎందుకు అని తెలీదు, లైక్ చెయ్యకూడదు అని కాదు, బట్ ఐ డోంట్ నో, నాకు అలా అనిపించింది ఆ టైంకి, వద్దు అనిపించింది. సో సీరియల్ అంటే నేను తెలుగు సీరియల్ చేస్తున్నాను, సో నాకేంటంటే 2 weeks ఇక్కడ షూట్ ఉంటుంది, రెస్ట్ 2 weeks నేను వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. సో నాకు అది ఇంకా మూవీస్ అంటే డేట్స్ వాళ్ళు ఎప్పుడు అంటారు, సో నాకు ఎందుకో ఆ టైంలో వద్దనిపించింది. సో ఏమీ యాక్సెప్ట్ చేసుకోలేదు అప్పుడు. ఓకే డన్. పూజ గారు ఎప్పుడైనా సీరియల్స్ చేస్తున్నప్పుడు కానీ, చేసిన తర్వాత, లేకపోతే టెలికాస్ట్ అయిన తర్వాత, సో మనని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు అంతమంది ఉంటారు, కొంచెం నెగిటివ్ టచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి టైంలో తప్పుగా అనుకోకండి, ఈవిడ హీరోయిన్ ఏంటి కొంచెం లావుగా ఉంది కదా, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా? నాకు తెలిసి టు బి రియల్లీ ఆనెస్ట్ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అండ్ దెర్ వాజ్ నో నెగటివ్ సైడ్ ఇన్ మీ. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఆడియన్స్ చూసింది అయితే నెగటివ్ సైడ్ అనేదే లేదు అసలుకి. బట్ కొంచెం వరకు నాకు నేను విన్న రివ్యూస్ ఏంటంటే, ఇప్పుడు వెన్ యూ డూయింగ్ అ క్యారెక్టర్, వెన్ యూ బీయింగ్ సంబడి ఎల్స్, ఇప్పుడు నేను గుండమ్మగా ఉన్నాను అంటే అట్లీస్ట్ నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఒక్కరినైనా ఇన్స్పైర్ చేస్తే బాగుంటుంది అని అది పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అండ్ టెలింగ్ మీ, నెగిటివ్గా కూడా కాదు, మిమ్మల్ని చూసి మా ఇంట్లో మమ్మల్ని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారండి ఇప్పుడు, బికాజ్ లావ్గా ఉన్నారు అని చెప్పి డిఫరెంట్గా ట్రీట్ చేసేవాళ్ళంట. సో ఆ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎప్పటి నుంచి అయితే సీరియల్ చూడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కొంచెం వాళ్ళు మమ్మల్ని చూసే విధానం కొంచెం మారింది. బికాజ్ సీరియల్లో యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు సన్నగా ఉంటే ఇలా, లావుగా ఉంటే ఇలా అనేం కాదు. సో నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ గుండమ్మగా ఏదైతే ఉందో అది ఇన్స్పైర్ చేసింది అనే విన్నాను నేను. లావుగా ఉన్నాను హీరోయిన్ ఏంటి అని నాకైతే ఎప్పుడు ఎక్కడ వినలేదు, దట్ కమెంట్ ఐ డెంట్ హియర్ ఎనీవేర్. ఓకే డన్. ఓకే బ్యాక్ టు బిగ్ బాస్. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది, ఐ మీన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది పూజ గారు? కన్నడ 4 years, అంటే మా తెలుగు 5 years. తెలుగు 5 years అవుతుంది, కన్నడలో అయితే ఒక 10 years అవుతుంది. 10 years. సో మొత్తం మీద ఒక 15 years మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ 15 yearsలో ఈ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి, అండ్ బిగ్ బాస్ రియాలిటీ షోనే ఉంది ఇప్పుడు 7th season కన్నడలో ఉంది. ఇప్పుడు అంతకు ముందు ఈ సీజన్ కంటే ముందు కన్నడలో కానీ తెలుగులో కానీ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా మీరు పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి? కన్నడలో నేను అంత కనెక్టివిటీ లేదు, బికాజ్ నేను చేసిన సీరియల్ టైంలో నాకు ఎప్పుడూ అనిపించలేదు బిగ్ బాస్ అనే ఒక షో గురించి. నేను ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్ ఆల్సో, అండ్ నన్ను అడగలేదు కూడా కన్నడలో. బట్ ఐ డోంట్ నో, మేబీ అడుగుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్, బట్ ఇప్పుడు అడగడం అయితే జరగలేదు. అండ్ అక్కడి నుంచి ఇంకా అయిపోయింది, కన్నడ టు సాఫ్ట్వేర్, మళ్ళీ సాఫ్ట్వేర్ టు తెలుగు వచ్చేసాను. సో ఈ 5 yearsలో ఈ సీజన్లో నాకు అదే అడిగారు. సో దానికి ముందు ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ సీజన్ నా ఫ్రెండ్ వెళ్ళింది, బట్ అప్పుడు కూడా లైక్ ఐ డెంట్ గెట్ అ కాల్ సంథింగ్, బట్ దిస్ సీజన్ వాజ్ మేబీ. ఓకే బట్ అంటే ఫస్ట్ నుంచి చాలామంది పేర్లు ఎలాగైతే బయటకు వస్తాయో సీజన్ 7లో వెళ్తున్నారు, అలానే పూజామూర్తి గారు పేరు కూడా వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి పూజామూర్తి గారు ఎంట్రీ ఇవ్వకుండా, సో ఆఫ్టర్ 5 weeks తర్వాత ఎంట్రీ ఇవ్వడానికి మేము రీజన్ తెలుసుకోవచ్చా? సో నా లైఫ్లో లైక్ అన్ఫర్గెటబుల్, అన్ఎక్స్పెక్టెడ్, ఇంకేమేమి చెప్పొచ్చో నాకు తెలీదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో రేపు నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలి, September 1st, 2nd ఆ టైంకి నేను ఎంట్రీ ఇవ్వాలి.
ఆగస్ట్ 31st మా నాన్న చనిపోయారు. సారీ. యా. సో నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు. అండ్ 29th నన్ను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు బాగా ఆడు అని అంతా చెప్పారు. నా లగేజ్ మొత్తం, నా అవుట్ఫిట్స్ మొత్తం చెక్ అయింది, లగేజ్ మొత్తం పంపించేశాను బిగ్ బాస్ హౌస్కి. అంతా సెట్ అయింది అన్నప్పుడు నాకు 31st ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 o'clock కాల్ వచ్చింది నాకు. సో ఇలా డాడీ కొంచెం మా బ్రీతింగ్ ప్రాబ్లం అంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి. సో అంటే ఇంట్లో మమ్మీ ఒక్కరే ఉన్నారు, మా అక్క వాళ్ళు పక్కనే ఉంటారు కొంచెం డిస్టెన్స్లో. సో తీసుకెళ్తే ఇంకా ఏం జరిగిందే నాకు చెప్పట్లేదు. మా బావగారు కాల్ చేసి లేదమ్మా అంటే ఇంకా లేరని చెప్పట్లేదు, ట్రై చేస్తాము, మ్యాక్సిమం అవ్వకపోవచ్చు అంటే నేను ఇక్కడ షాక్ అవుతాను అనే దాని మీద మా బావగారు కూడా కొంచెం మేనేజ్ చేస్తున్నారు. సరే నేను కాల్ చేసి బావగారు నాకు క్లియర్గా చెప్పండి ఏం జరుగుతుంది అని, బికాజ్ డోంట్ పుట్ మీ ఇన్ దిస్ డైలమా, నాకు చెప్పండి అంటే లేరమ్మా తీసుకెళ్లే లోపే లేరు, సారీ అనేసారు డాక్టర్. అంటే హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. సో దానివల్ల ఫస్ట్లో వెళ్ళాల్సిన దాన్ని ఆగేసాను. సారీ. సో ఇట్ ఈస్ లైక్ ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తున్నానని ఎగ్జైట్ అవ్వాలా, ఇక్కడ డాడీకి ఇలా జరిగిందని. నాకు లిటరలీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు, సీరియస్లీ. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. నాకు లిటరలీ ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ అని అర్థం కావట్లేదు. కానీ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అంటే ఆ టైంలో? ఎందుకంటే నాకు మీ మాటల్లో అర్థమవుతుంది నాన్న కూచి అని. సో బట్ చాలా కష్టం ఆ టైంలో. సో ఎలా ఓవర్కమ్ అయ్యారు? బేసిక్లీ ఇప్పటి వరకు నేను ఓవర్కమ్ అవ్వలేదు. దానివల్లనే నేను ఇంకా వర్క్ అది కాకుండా కొంచెం ఇంట్లో మమ్మీతో పాటు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. బికాజ్ ఇప్పుడే రీసెంట్లీ 3 months బ్యాక్ అయ్యింది ఇది. డాడీకి కార్యం మొత్తం నేనే చేశాను. ఐఎమ్ ది ఓన్లీ డాటర్ కాబట్టి కార్యం మొత్తం నేనే చేశాను. అండ్ వెళ్ళొద్దు అనుకునే టైంకి మా మమ్మీ ఏమన్నారంటే లేదు నువ్వు వెళ్ళు, బికాజ్ నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు అన్నప్పుడు డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అది ఒక లాస్ట్ విష్ లాగా మిగిలిపోతుంది డాడీకి. సో అలా వద్దు, నువ్వు వెళ్ళు, పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను, ఇక్కడ నన్ను చూసుకోవడానికి ఉన్నారు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, నువ్వు కొంచెం నీకు కూడా కొంచెం మైండ్ టర్న్ అవుతుంది, సో వెళ్ళిరా అని మమ్మీ చెప్పడం వల్ల నేను చాలా సెకండ్ థాట్ అంతా చాలా ఆలోచించి ఇంకా ఓకే డాడీ కోసం వెళ్దామని చెప్పి ఇంకా ఆయన లాస్ట్ విష్ అలా మిగిలిపోయింది. ఓకే నా కూతుర్ని నేను బిగ్ బాస్ హౌస్లో చూస్తాను అంటే మా డాడీ ఒక ప్లేస్లో కూర్చొని టీవీ చూస్తారనమాట. లైక్ టీవీకి ఆపోజిట్ చైర్ వేసుకొని కూర్చుంటారు. సో నువ్వు అక్కడ వెళ్ళు, నువ్వు ఆడు, నేను ఇక్కడ నుంచి నిన్ను చూస్తాను అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ హౌస్ వర్క్ అంతా చేయాలి కదా, వాషింగ్ వెసిల్స్ కానీ, ఇంట్లో ఏం చెయ్యను అనమాట. సో అప్పుడు చెప్పారు డాడీ, నువ్వు వెళ్ళు అక్కడ చేస్తావు కదా, నేను మొత్తం చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నారు. సో అన్నీ ఇంకా దానికోసం అవన్నీ మైండ్లో వచ్చింది, దానికోసం అని చెప్పి ఓకే ఫైన్, ఇట్స్ ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయినా సరే లెట్స్ గో, లెట్స్ అట్లీస్ట్ ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది అన్నట్టు ఆయనకి. బట్ చాలామంది మీ ఫ్యాన్స్ సో ఫస్ట్ నుంచి ఎంట్రీ ఇస్తారేమో అనుకుంటే ఆయన 5th weekలో ఎంట్రీ అవ్వటం, 2 weeksలో బయటకు వచ్చేయటం తీసుకోలేకపోయారు. నేనే తీసుకోలేకపోతున్నాను యాక్చువల్లీ. సో స్టార్టింగ్లో వెళ్ళాల్సింది, ఈ ఇన్సిడెంట్ వల్ల వెళ్ళలేకపోయాను ఓకే. బట్ 2 weeksలో వచ్చేయడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ నో ఎక్కడ జరిగిందంటారు పొరపాటు? నాకు నిజంగా ఐడియా లేదు. నాకు సీరియస్లీ ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు నేను 2 weeksలో బయటకు వచ్చేసాను ఇప్పటికీ తెలియట్లేదు నేను. ఓకే, అంటే పూజ గారు బేసిక్గా 5th week నుంచి వెళ్ళిన వాళ్ళు అంతకుముందు ఏం జరిగింది, ఏ కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ప్లస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నారు. ఐ థింక్ మీకున్న సిచ్యువేషన్లో అవన్నీ చూసుకోవటం అవ్వలేదు. నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, అక్కడ ఉండేవాళ్ళు మీరు 5 weeks చూసి వచ్చారు, 5 weeks చూసి వచ్చారు అన్నప్పుడు నేను చూడలేదు, నేను సీరియస్గా చూడలేదు. బికాజ్ నాకు వెనక చాలా ప్రాసెస్ అవుతుంది. అప్పుడు నేను ఇప్పుడు 1st day 3rd day 11th day అవన్నీ చేసి ఇంకా మమ్మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను బాధపడతానని మమ్మీ నా ముందు బాధపడట్లేదు, మమ్మీ బాధపడుతుందని నేను తన ముందు బాధపడట్లేదు, ఇద్దరూ ఏం జరగలేదు అన్నట్టు నార్మల్గా ఉన్నాము.
కానీ లోపల ఇట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, చేయలేమండి. అలా ఉంది సిచ్యువేషన్. సో ఆ టైంలో టీవీ చూడడం కానీ బిగ్ బాస్ చూడడం కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయినా సరే మమ్మీ ఒకసారి చూడు అని చెప్పడం కానీ, నేనే రా మమ్మీ చూద్దాం బిగ్ బాస్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను వెళ్ళాలి కదా చూద్దాం రా మమ్మీ అని నేను చెప్పడం కానీ, అక్కడ టీవీ చూస్తున్నా కూడా బ్యాక్లో చాలా రన్ అవుతుంది మైండ్లో. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇప్పుడు మమ్మీని ఎలా ఎవరు చూసుకుంటారు, మమ్మీకి ఏమైనా కావాలంటే ఎలా ఏంటి అనేది చాలా తిరుగుతూ ఉంది. బట్ యా, నేను 5 weeks అయితే చూడలేదు, కొన్ని ఎపిసోడ్స్ అప్పుడప్పుడు చూశాను. బట్ ఇన్స్టాగ్రామ్లో ఆ ప్రోమోస్ అవి ఫాలో అయ్యాను కొంచెం, అది తప్ప ఐ డెంట్ సీ 5 weeks నేను చూసి వెళ్ళలేదు. ఓకే, ఎలా ఉంది పూజ గారి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. చాలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండుంటే ఇంకా లైక్ ఇట్ ఈస్ ఎంతమంది ఉంటారో అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. అండ్ మా డాడీ చెప్పినట్టు లైక్ ఇంట్లో పనులు చేయవు నువ్వు, అక్కడికి వెళ్తే చేయాలి. ఐ డిడ్, చేశాను, పనులు చేశాను. సో ఐ లెర్న్ దట్ ఆల్సో. అండ్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు నేను చపాతీ అంటే నాకు వంట రాదు, లైక్ ఇన్ కేస్ ఏదో చేయాలి, హెల్ప్ చేయాలి, మమ్మీ చపాతీ చేయనా, మమ్మీ వెసల్స్ వాష్ చేయనా అంటే మా మమ్మీ షాక్ లో చూస్తుంటుంది, బిగ్ బాస్ మార్చేసింది నిన్ను అంటుంది. సో మొత్తం మీద పూజ గారు బిగ్ బాస్కి వెళ్ళి చపాతీలు నేర్చుకున్నాను. నేను అక్కడ చపాతీస్ అంటే నాకు ఎక్కువ వంట రాదు కానీ నేర్చుకోవాలనేది ఉంది. సో చేయాలి అంటే అక్కడ వెళ్తే ఇప్పుడు పనులు తప్పవు, మనమే చేసుకోవాలి. ఇక్కడ అంటే మమ్మీ నాకు చపాతీ ఇవ్వు అనొచ్చు, అక్కడ ఎవరిని అడుగుతావు. సో బట్ ఎవ్రీబడి వాజ్ గుడ్, ఎవ్రీబడి వాజ్ రియలీ గుడ్. ఆ 2 weeksలో ఏదైతే ఉన్నానో ఐ డెంట్ ఫైండ్ ఎనీబడి లైక్ యాటిట్యూడ్ కానీ ఈగోలు కానీ చూపించుకుని ఎవరు నాకు అక్కడ ఉన్న అంతమందిలో నాకు ఎవరిది అలా అనిపించలేదు. బట్ నామినేషన్స్ అప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అయ్యో, మాకు ఇష్టమైన ఘట్టం ఏదన్నా ఉందంటే ఒక్క నామినేషన్స్. మాకు ఇష్టం లేని ఘట్టం మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఓకే, బోలే గారు ఏమంటారు, పూజ గారు ఏమంటారు, సో ఏంటి ఎవరిని సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తూ ఉంటారు, భలే ఉంటారు. మీకు ఎలా అనిపించింది అంటే నా నామినేషన్స్ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తేజ నామినేట్ చేసిన రీజన్ మీకు ఎలా అనిపించింది? నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను తేజాన్ కాసు, ఎందుకు ఏం చేశాడు రా అంటే పాప హట్టయ్యా అటు కాలేదా మరి నీ నామినేషన్ వల్ల బయటకు వచ్చాడు రా. ఆయన ఎవరినైతే నామినేట్ చేశాడో వాళ్ళందరూ వెళ్ళిపోతాం ఫసక్. ఒక్కసారి మీరు అలా బయటికి వెళ్ళొస్తే ఆడియన్స్ లోకి వెళ్ళొస్తే పాజిటివ్ నెగిటివ్ అంటాడు. అండ్ దాని తర్వాత కూడా ఒక మీమ్ చూసాను తేజ బయటకు వచ్చినప్పుడు, రా 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 కూర్చో. కలిసినప్పుడు ఫస్ట్ టైం అంటే బిగ్ బాస్ తర్వాత తేజాన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు అదే పాట పాడాను నేను నైని, రా 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 పక్కన కూర్చో. నైని అటుంది, నేను అంటున్నారు, ఇద్దరు కూర్చో. తేజ చూస్తున్నాడు, అయ్యయ్యో ఇలా బేసిక్గా పూజ గారు మనం ఏదైనా బయట చూడడానికి అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బిగ్ బాస్ అంటే మేము ఇక్కడ కూర్చొని చూస్తాము, ఏదో బాగుంటుంది, ఒక 1 hour 1.5 hour. బట్ 24 hours మీరు అక్కడ ఉండి వాళ్ళందరినీ ఫేస్ చేయటం, మీరు బయట చూసి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమని ఫీల్ అయ్యారు? అమ్మో ఏంటి ఇలా ఉంది అనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే అదే మీరు చెప్పినట్టు అందరూ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ అందరూ 24 hours చూడరు. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ చూసేదే 1 hour. సో 1 hourలో ఒక మనిషిని జడ్జ్ చేయడం అనేది వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. సో మాకు కూడా అలా చాలా చాలా ఒపీనియన్స్ అలా వచ్చింది. ఓకే, నేను ఫస్ట్ వీక్ నేను వెళ్ళిన రోజు యావర్ని నామినేట్ చేసింది కూడా హీస్ వెరీ అగ్రెసివ్ అని నామినేట్ చేశాను. బట్ లేటర్ ఆన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని రియలైజ్ అయ్యాము ఆ టైంలో. యా, సో ఇప్పుడు బయట నుంచి మేము చూసిన పర్సనే వేరు, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇట్స్ నాట్ ద సేమ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శోభ అరుస్తుంది అండ్ షీఈ్ లౌడ్ అని కనిపిస్తుంది బయట వాళ్ళకి, విచ్ ఈస్ రియలీ స్వీట్. ఇప్పుడు యావర్ కూడా అంతే, ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఫుడ్ తినొద్దు అని చెప్పిన దానికి కోపం వచ్చింది. నేను తనకు ఒక్కటే చెప్పా, సి నువ్వు అరిచావు, ఐ డోంట్ సే యూ షుడెంట్ హ్యావ్ డన్ దట్, నువ్వు చేసావు ఓకే ఫైన్ అక్సెప్టెడ్, కానీ అక్కడ కాదు ఫుడ్ మీద నీకు కోపం చూపించావు, దట్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్ అన్న.
యావ నాకు అప్పుడు చెప్పాడు, నువ్వు ఉంటావు కదా ఇక్కడ, నీకే తెలుస్తుంది, సిచ్యువేషన్ని బట్టి మేము రియాక్ట్ అయ్యాము, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటావు కదా, సో యూ విల్ గెట్ టు నో దట్ అని అన్నాడు. అండ్ ఈచ్ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్ దేర్. వాళ్ళు సిచ్యువేషన్స్కి తగ్గట్టే రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు కావాలని ఏం చెయ్యరు, అండ్ ఓవర్గా రియాక్ట్ అయిపోవడం అనేది అక్కడ ఏం జరగదు. ఇక్కడ మేబీ బయటకి అట్లా కనిపిస్తుందేమో, బట్ ఇన్సైడ్ ఇట్స్ అ హోల్ డిఫరెంట్ వరల్డ్. సో తెలియని ఒక 10 మంది, ఒక 15 మెంబర్స్తో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ మీరు వెళ్ళిన తర్వాత మీ బ్యాచ్ ఏమైతే ఉందో, అర్జున్ గారు కానీ, మీరు కానీ, నైని గారు కానీ, బోలే గారు కానీ, అశ్విని గారు కానీ, మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది మాకు. అంటే ఏదో ఒక కొత్త బ్యాచ్ అప్పుడే జాయిన్ అయ్యి కొన్ని తెలిసి కొన్ని తెలియక వాళ్ళతో ఫైట్ చేయడం, అండ్ వాళ్ళు కూడా చాలా వరకు అండ్ ఇటు ప్రియాంక గారు కానీ, లేకపోతే అండ్ శోభా గారు కానీ చూసి వచ్చారు, ఈ 5 weeks చూసి వచ్చారు మన ఈ టైప్లో అనిపించింది కదా. అప్పుడు మీకు ఎలా అనిపించింది? జస్ట్ నార్మల్గా అంత మిమ్మల్ని కావాలని మీరు వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు కదా? బేసిక్లీ ఏమైందంటే, మేము వెళ్ళిన వెంటనే బిగ్ బాస్ మాకు బెడ్స్ అలాట్ చేయడానికి మాకు చెప్పారు, అండ్ లగేజెస్ది అర్జున్ వాళ్ళకి చెప్పారు. సో మాకు డిలక్స్ రూమ్ ఇచ్చేసారు. సో వాళ్ళు అంటే వచ్చి రాగానే వాళ్ళకి అన్ని కంఫర్ట్స్, ఫెసిలిటీస్, అండ్ ఫస్ట్ వీక్లో కూడా మేము ఏం వర్క్ చేయలేదు. సో మొత్తం కుకింగ్ వర్క్ అయినా, హౌస్ వర్క్ అయినా మొత్తం వాళ్ళే చేశారు, ఫస్ట్ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు. సో వాళ్ళకి ఒకటి అనిపించింది, మేము 5 weeks నుంచి ఇంత కష్టపడుతున్నాం, ఇప్పుడు వీళ్ళు వచ్చి రాగానే వీళ్ళకి ఇంత ఫెసిలిటీస్ వచ్చింది అని మాకు అప్పుడే అనిపించింది. ఇంత ఈజీగా అయితే ఉండదు, దిస్ ఇస్ నాట్ బిగ్ బాస్, ఇంత ఈజీ. ఇప్పుడు ఇలా ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మాకు అది తెలిసిన విషయమే అని. తర్వాత వాళ్ళు కూడా దే హ్యాడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి చేస్తుంది ఏం లేదు, అంత ఆడిస్తుంది బిగ్ బాసే. సో వాళ్ళు కూడా ఆ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసేసుకున్నారు. బట్ దే హ్యాడ్ దట్ ఇన్ దియర్ మైండ్. యాక్చువల్లీ మేము 5 weeks నుంచి ఉన్నాము, 5 weeks నుంచి సర్వైవ్ అవుతూ రావాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో వీళ్ళు ఇప్పుడే వచ్చారు వై అన్నట్టు ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఉన్నా కూడా, కొత్తగా వచ్చినా కూడా, మేబీ ఐ వుడ్ హ్యావ్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. దట్ ఈస్ కామన్ అనిపించింది నాకు. బట్ మీరున్న ఈ 2 weeksలో కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వరు. బట్ మనం వెళ్ళి మాట్లాడదాం, ఫ్రెండ్స్ చేసుకుందాం అన్నా కూడా కొంచెం ఏదో మనం అంటున్నట్టు మొహం చాటేస్తూ ఉంటాం. సో అలా ఎవరైనా అనిపించారు మీకు హౌస్లో? మనం వెళ్ళి మాట్లాడినా కూడా ఎందుకు నాతో కనెక్ట్ అవ్వట్లా, మాట్లాడతలా, ఎందుకు తప్పించుకుంటున్నాడు, ఈ టైప్లో? యాక్చువల్లీ బేసిక్లీ నేను అందరితో చాలా బాగా మాట్లాడతాను. నాకు అయ్యో వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు అనేది ఉండదు. ఇఫ్ యు ఆర్ న్యూ పర్సన్ టు మీ ఆల్సో, నేను జెల్ అయిపోతాను ఈజీగా. బట్ నాకేమనిపించింది అంటే, హౌస్లో ఫస్ట్ ఉన్న 2 weeksలో ఐ డోంట్ నో మెన్షన్ చేయొచ్చా లేదో, అశ్వినితో ఐ డోంట్ హ్యావ్ దట్ కనెక్టివిటీ. సో నేను అందరితో మాట్లాడుతున్నాను నేను. సో బేసిక్లీ నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా, ఐ డోంట్ నో ఇఫ్ షీ వాజ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ నేను తను ఫస్ట్ నామినేషన్స్ టైంలో ఏడ్చినప్పుడు కూడా నేను కన్సోల్ చేశాను, అమ్మ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్, ఇట్స్ ఓకే, నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నామినేట్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ దట్ దే గోనా సెండ్ యూ అవుట్ ఇమీడియట్లీ కదా, యూ హ్యావ్ 1 week టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్న. అండ్ చాలా చిన్న విషయాలకి తను అఫెండ్ అయిపోయేది. ఐ డోంట్ నో వై, మేబీ దట్స్ హౌ షీ ఈజ్ సంథింగ్. అండ్ షీ ఆబ్వియస్లీ ఎప్పుడు చెప్పేది మాకు, నేను ఇంటి వాళ్ళ నుంచి దూరంగా వచ్చాను, అండ్ ఇక్కడ ఏం లేదు, ఫోన్స్ లేదు, వేరే ఎంటర్టైన్మెంట్ లేదు, ఐఎమ్ ఇన్ అన్ అవుట్ సైడ్ వరల్డ్, ఐ నీడ్ టైమ్ టు అడ్జస్ట్ విత్ పీపుల్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ అందరికీ అదే. మేము ఏమైనా మా ఫ్యామిలీస్ని తీసుకెళ్ళామా? లేదు. సో మేము మా దగ్గర ఏమైనా ఫోన్స్ ఉన్నాయా? లేదు. అందరూ కొత్త, ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్. యూ జస్ట్ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. సో ఇఫ్ యూ కాంట్ కోప్ అప్ విత్ దట్ సిచ్యువేషన్, మనం వెళ్ళొద్దు అక్కడ. సో అయ్యో నేను నా ఫ్యామిలీని వదిలి ఉండలేను, నేను నా వల్ల కాదు అంటే మనం వెళ్ళొద్దు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ చాలాసార్లు నాకు తనకి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అది జరిగింది. నాతో మాత్రమే కాదు, అక్కడ చాలా మందితో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది. అండ్ సెకండ్ వీక్, అదే ఫస్ట్ వీక్ అయిన తర్వాత నామినేషన్స్ టైంలో తను నన్ను నామినేట్ చేసింది, నీకు నేనంటే పడట్లేదు, ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మీ అని నామినేట్ చేసింది. నేను అప్పుడు అన్నాను, ఓకే
ఇప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, నువ్వు నాతో కరెక్ట్గా మాట్లాడట్లేదు. అక్కడ ఇంట్లో ఉన్న అంతమందికి నాతో ప్రాబ్లం లేదు, ఓన్లీ షీ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ టు హర్. ఎందుకో నాకు తెలీదు. అండ్ నేను అడిగాను, ఓకే నేను నీతో ఫ్రెండ్స్గా ఉండట్లేదు అంటున్నావు కదా, సో జస్ట్ టెల్ మీ హౌ ఐ షుడ్ బీ విత్ యూ, నేను నీతో ఎలా ఉండాలో ఒకసారి చెప్పు నాకు అని చెప్పాను. నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి రాలేదు, నాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ సో మచ్? నువ్వు నన్ను నామినేట్ చేసింది ఎందుకు, నేను నీతో ఫ్రెండ్గా లేను అని చెప్పి. సరే ఫ్రెండ్ అవుతాను, ఎలా ఉండాలి చెప్పమ్మా, నాకు అవసరం లేదు అంటున్నారు. సో షీఈ్ వెరీ కన్ఫ్యూజింగ్. నాకు ఐ డోంట్ నో, ఐ స్టిల్ కెనాట్ కనెక్ట్ విత్ హర్. నాకు ఇప్పటికీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను తనతో. అది కాకుండా ఒక ఫస్ట్ వీక్లో బోలే గారు, ఐ ఫౌండ్ హిమ్ లైక్ యూనో, నేను ఒకసారి నేను అప్సెట్ అయినప్పుడు, అంటే ఇప్పుడు టీమ్ గేమ్ అని వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్ ఆర్ టీమ్. సో ఆయన ఆపోజిట్ టీంలో సపోర్ట్ చేశారు, బట్ అప్పుడు వద్దని చెప్తే ఈజ్ లైక్, సార్ ఇది బోలే గారు గేమ్ అండి, ఇది మేము మా గురించి ఆలోచించుకోవాలి అన్నప్పుడు నువ్వు ఎందుకు నాతో లొల్లి పెట్టుకుంటున్నావు అన్నారు. అరే నేను ఏం మాట్లాడలేదు సార్, అసలు లొల్లి పెట్టుకుంటున్నావు అంటున్నారు అని అక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఇంకా అర్జున్ సరే వదిలేసే ఆపేసే అని అర్జున్ ఆపేశాడు. సో బట్ ఆఫ్టర్ దట్ హీ వాజ్ రియలీ నైస్, నార్మల్గా మాట్లాడుతున్నారు. అండ్ గేమ్కి వచ్చినప్పుడు మనం ఎంత ఫ్రెండ్స్గా ఉన్నా కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉంటుంది. సో ఆయనతో కూడా అలానే ఒక ఇష్యూ జరిగింది, బట్ అదర్వైజ్ హీ వాజ్ రియలీ నైస్. శివాజీ గారితో అయినా. అండ్ అశ్విని కంప్లైంట్ ఏంటంటే కాన్వర్జేషన్ ప్రొలాంగ్ చేయట్లేదు అంది. సో ఇప్పుడు పూజ తిన్నావా, తిన్నాను, నువ్వు తిన్నావా, తిన్నాను, అయిపోయింది, ఇంకేం మాట్లాడతాము. సో షీజ్ లైక్, నీ డ్రెస్ బాగుంది, ఇది ఎక్కడ తీసుకున్నావు, ఏ డిజైనర్ అని చెప్తే ఒక కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. నువ్వు నాతో మాత్రం మాట్లాడట్లేదు. నేను నామినేషన్స్లో చెప్పారు ఈ మాట. నేను అప్పుడే శివాజీ గారిని అడిగాను, సార్ మీతో మాట్లాడుతున్నానా లేదా? మాట్లాడుతున్నాను. ఏం అడుగుతున్నాను సార్? సార్ తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారా, హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది, అయిపోయింది, ఇంకేముంది కాన్వర్సేషన్. సో ప్రతి ఒక్కరితో అంతే ఉంది అక్కడ. వెళ్ళి అరే నీ డ్రెస్ బాగుంది, నీ యాక్సెసరీస్ బాగుంది, ఇది ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ కొన్నావు, దట్ ఈస్ నాట్ వాట్ యుర్ దేర్ ఫార్. సో బేసిక్లీ అక్కడ ఏం చేయాలో అంతే చేయాలి. నువ్వు వెళ్ళి నువ్వు ఇది ఎక్కడ తీసుకున్నావు, నీ డిజైనర్ ఎవరు, అది ఇది ఊరికే కాన్వర్జేషన్ ప్రొలాంగ్ చేయడానికి మాట్లాడాలి అంటే దట్స్ నాట్ రిక్వైర్డ్ కదా. దట్ వాజ్ మై థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ గేమ్ విషయానికి వస్తే షీ ఫెల్ట్ నేను తన్ని అంటే టీం మొత్తం తన్ని డామినేట్ చేసేస్తున్నారు, తన్ని మాట్లాడనివ్వట్లేదు అని ఫీల్ అయిందంట. ఐ డోంట్ నో వై. అందరూ ఈక్వల్ డెసిషన్స్, అందరూ ఈక్వల్, మేము మాట్లాడిన దాంట్లో అందరూ ఈక్వల్గానే ఉన్నాం, కానీ షీ ఫెల్ట్ లైక్ దట్. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళది, వీ కాంట్ సే ఎనీథింగ్, బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హర్. కానీ తనైతే ఎందుకో మరి ఆ సిచ్యువేషన్లో మీకు మీ ఇద్దరికి అలాగా అయిపోయింది. అంటే ఉన్న 2 వీక్స్లో కూడా అలానే జరిగింది. సో ఎప్పుడైనా సరే ప్రతి చిన్న విషయానికి నీకు నేనేం చెప్పాను ఇప్పుడు అంటే ఒక్క సీన్ మాత్రం నాకు క్లియర్గా గుర్తుంది. మేము డిలక్స్ రూమ్లో ఉన్నాం, డిలక్స్ రూమ్ వాష్రూమ్ ఓపెన్ ఉంటే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానండి. ఇది బిగ్ బాస్ హౌస్ అమ్మా అన్న. ఓ గాడ్, అది ఎంత హైలైట్ అయింది అంటే నేను ఇది బిగ్ బాస్ హౌస్ అమ్మా అన్నట్టు యాటిట్యూడ్లో చెప్పాను అన్నట్టు చెప్పారు. నేను అసలు అలా మాట్లాడలేదు. సో ప్రతిసారి నన్ను నామినేట్ చేసినప్పుడు అదే చెప్పింది, నాగ్ సార్ దగ్గర కూడా అదే చెప్పింది. నేను అడిగాను, నాకు ఆ ఫుటేజ్ ఉంటే కొంచెం ఇప్పించండి ప్లీజ్, నేను చూసుకోవాలి, నా ఎక్స్ప్రెషన్ నేనే చూసుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పించండి ప్లీజ్ అని. సో ప్రతిసారి అంటే నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా నువ్వు ఇలా అన్నావు నాకు, నేను చెప్పాను, నేను ఆ టోన్తో నేను అసలు అనలేదు. నేను అలా అనుంటే you give me whatever it is, if I get that footage, if I have done that mistake, నేను accept చేసుకుంటా. and you give me something, you abuse me, you punish me, I'll take it. నేను అలా అనలేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, మన కంఫర్ట్స్ అన్నీ, మనకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ మనకు దొరకదు అన్నట్టు ఆ ఇంటెన్షన్తో నేను చెప్పాను. కానీ అది ఇంకొకలాగా తను అర్థం చేసుకున్నారో లేదా అది అలా వెళ్ళిందో నాకు ఐ సీరియస్లీ డోంట్ నో. ఇప్పటికీ ఆ ఫుటేజ్ ఉంటే నేను చూడాలనుకుంటున్నాను. నాగార్జున గారు కొంచెం ఫుటేజ్. సో బిగ్ బాస్ ప్లీజ్ ఆ ఫుటేజ్ ఇప్పించండి. పూజ గారు, మీ ఒపీనియన్ ప్రకారం మీ దృష్టిలో బెస్ట్ గేమర్ ఎవరు ఈ సీజన్? గేమ్ when it comes to game or బెస్ట్ గేమర్ బాగా గేమ్ ఆడింది. ఫిజికల్గా మాట్లాడాలి అంటే ఫిజికల్ గేమ్స్ వెన్ ఇట్ కమ్స్ నేను చూసినంత వరకు ఎవరు చాలా బాగా ఆడాడు. లైక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ కొంచెం అటు ఇటు అయ్యాడు, కానీ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ వాడు ఏమైతే ఆడాడో
హీ గేవ్ హిజ్ 200% అని చెప్పొచ్చు. అండ్ ప్రతి గేమ్లో తనకి దెబ్బలు తాకేది, ప్రతి గేమ్. సో హీ యూస్ టు ఇన్వాల్వ్ సో మచ్. సో when it came to గేమ్ చాలా బాగా ఆడాడు. ప్రశాంత్ హీఈస్ వెరీ స్ట్రాంగ్. ప్రశాంత్ చాలా స్ట్రాంగ్గా ఆడాడు. అండ్ హీఈస్ ద విన్నర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. తను హీ డిజర్వ్స్ ఇట్. హీ ప్లేడ్ అ వెరీ గుడ్ గేమ్ ఫిజికలీ వచ్చినప్పుడు కూడా. బిగ్ బాస్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ ఫిజికల్ గేమ్స్. మనం ఇంట్లో ఎలా ఉంటాము అండ్ మైండ్ గేమ్స్ ఎలా ఆడతాము అండ్ హౌ యూ బీ విత్ అదర్ పీపుల్, మనం వాళ్ళతో ఎలా జెల్ అవుతాము అనే దాన్ని కూడా ఇంక్లూడ్ అవుతుంది. శివాజీ గారు హీ ప్లేడ్ అ రియలీ గుడ్ గేమ్. అండ్ నాకు తెలిసి నైని కూడా నేను చూసినంత వరకు దట్ 1 week షీ ప్లేడ్ వెల్, బట్ బ్యాడ్ లక్. తన గేమ్ చూడలేకుండానే వెళ్ళిపోయింది తను అని చెప్పొచ్చు. బట్ షీ ప్లేడ్ గుడ్. బట్ యాక్చువల్లీ ఈ టాప్ 3, టాప్ 4 అండ్ అమర్ కూడా బాగా ఆడాడు. ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఐ డోంట్ నో వై, నేను ఆ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఏమైందిరా నీకు, బయట వేరే అమర్, నాకు తెలిసింది వేరే అమర్రా, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అన్నాను. లేదురా నేను ఆడతాను అన్నాడు. బట్ హీ డిడ్ ప్లే వెల్. సో అమర్ టాప్ 5, టాప్ 6, టాప్ 7 ఇంక్లూడింగ్ శోభా శెట్టి కూడా చాలా బాగా ఆడింది. సో ఎవ్రీబడి దేర్ బాగా ఆడారు. ఫ్యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ గుడ్ మైండ్ గేమ్, ఫ్యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ గుడ్ ఫిజికల్ గేమ్. సో మనం అలా డిఫరెన్షియేట్ చేయలేము. బట్ హూఎవర్స్ డిజర్వింగ్ స్టేట్. బట్ అంటే ఈ సీజన్ ఈ 7కి సంబంధించి ఉల్టా పుల్టా అని ఏమైతే అన్నారో, సో ఆడియన్స్ దగ్గర నుంచి అండ్ ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే సో మీకైనా మాకైనా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఓకే మనోడు వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా విన్ అవుతారు, ఓకే పూజా గారు వెళ్తున్నారంటే టాప్ 5లో ఉంటారు. సో కానీ ఇది వీటన్నిటికీ మించి కొంచెం అటు ఇటుగా జరిగింది. ఎవరైతే టాప్ 5లో ఉంటారనుకున్నారో వాళ్ళు ముందుగా బయటకు వచ్చేసారు, ఎవరైతే వచ్చేస్తారనుకున్నారో వాళ్ళు టాప్ 5 వరకు ఉన్నారు. అని మీకు పల్లవి ప్రశాంత్ గారు ముందు నుంచి తెలుసా? హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఎవ్వరూ నాకు పర్సనలీ నాకు తెలుసు అంటే శోభ, బికాజ్ అమర్దీప్ అంతకు ముందు ఒక షో చేశాను, శోభ నేను కలిసి ఒక షో చేశాము. అండ్ అమర్తో నేను సిరీస్ చేశాను మిస్టర్ పెల్లం. సో అమర్ తెలుసు. అండ్ అమర్ అండ్ మీ వి న్యూ ఈచ్ అదర్, లైక్ 4 months వర్క్ చేసాం ఆ సిరీస్లో. సో 4 months వి న్యూ ఈచ్ అదర్. దాని తర్వాత కూడా హాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంతే. శోభాతో కూడా నేను సూపర్ క్వీన్స్ చేశాను. సో ఆ టైం బాండింగ్. అండ్ ప్రియాంక ఒక్క ఈవెంట్ చేశాను ప్రియాంకతో కలిసి ఒక్క ఈవెంట్ చేశాను. జస్ట్ వన్స్ ఐవ్ మెట్ హర్ అంతే. అది తప్ప వాళ్ళ ముగ్గురు తప్ప నాకు ఆ హౌస్లో ఇంకెవ్వరు తెలీదు. అండ్ ప్రియాంక ఆల్సో జస్ట్ 1 day. అండ్ శోభా అండ్ అమర్ ఐ యాక్సెప్ట్, వాళ్ళిద్దరూ నాకు తెలుసు ముందు నుంచి. వాళ్ళు కాకుండా నాకు ఇంకెవ్వరు తెలీదు ఆ హౌస్లో. ఎవ్రీబడి వాజ్ న్యూ. అంటే శివాజీ గారు కూడా సినిమాలు కూడా ఏదో మనం టీవీలో చూడడం అంతే. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి అందరూ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు నోటిఫికేషన్ పాపప్ అవుతుండే. సో అలా అందరినీ చూడడం తప్ప నేను పర్సనలీ నాకు ఎవ్వరు తెలియదు ఎక్సెప్ట్ శోభా అండ్ అమర్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుంది ప్రశాంత్ గారు విన్నర్, అమర్దీప్ రన్నర్ అవుతారని? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉల్టా పుల్టా కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. బట్ అంటే వాళ్ళు యాజ్ అ పర్సన్ ఎలా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు 5 weeks తర్వాత వెళ్తున్నాము, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారు అని. సో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేసుకున్నా వాళ్ళ మైండ్లో ఎంత రన్ అవుతున్నా ఏంటిది అన్నట్టు ఉన్న ఎవ్రీబడి వాజ్ నైస్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రశాంత్, శివాజీ గారు, యావర్, ఎవ్రీబడి వాజ్ నైస్. సో డిఫరెంట్గా ఏం అనిపించలేదు. అండ్ విన్నర్ పబ్లిక్ ఒపీనియన్ హూస్ డిజర్వింగ్ అని అనుకుంటారు. సో వాళ్ళు గెలిచారు. సో గుడ్. ఓకే, షో అయిపోతున్న ఎండింగ్లో కొంత డిస్కషన్ అయింది. లైక్ శివాజీ గారు అండ్ ప్రియాంక గారిని కానీ లేకపోతే శోభా శెట్టి గారిని కానీ మా ఇంట్లో ఆడపిల్లలు అయితే కొడతాను లేకపోతే పీక మీద కాలేజ్, అది మొత్తం బాగా వైరల్ అయింది. అండ్ అక్కడ కూడా కొంతమంది లేడీస్ ఆయనతో మాట్లాడటం, ఆయన అలా కాదమ్మా నేను ఇది అని చెప్పారు. యాజ్ ఒక కంటెస్టెంట్గా ఒక ఫీమేల్ యాక్టర్స్గా కాకుండా ఒక సాటి ఒక నార్మల్ లేడీగా చెప్పండి, మీకు చూసినప్పుడు ఏమనిపించింది? అక్కడ సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ పర్సనలీ ఆల్సో యూఆర్ లైక్ దట్. సో అక్కడ సిచ్యువేషన్ వల్ల అరవాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది. అండ్ ఒక్కటేంటంటే అక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు ఉన్నారు.
నాట్ ఓన్లీ శోభా అండ్ ప్రియాంక, శివాజీ గారు కూడా హీస్ బేరింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్. ఆయనకి హ్యాండ్ పెయిన్ ఉండొచ్చు, హీఈస్ ఆల్సో అవే ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, హీఈస్ ఆల్సో స్టేట్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఈయన మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి వీళ్ళు ఇలా రియాక్ట్ అవ్వడం, ఆయన ఇంకొకలా రియాక్ట్ అవ్వడం, సిచ్యువేషన్స్ అలా జరిగింది. ఐ డోంట్ నో యాక్చువల్లీ అలా చెప్పుండకూడదు, బట్ హీ డిడ్ నాట్ స్పెసిఫై దెమ్. ఆ సిచ్యువేషన్ లో ఆయన సిచ్యువేషన్ లో ఫ్రస్ట్రేషన్ లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు, బట్ అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము చెప్పలేము, వీ కాంట్ జడ్జ్. బట్ యా, ఆయన చెప్పారు కదా సిచ్యువేషన్ని బట్టి అలా ఉంటుంది బాబు గారు, ఇంకేం చేయలేము, ఇంకేం చెప్పలేను నేను అని. సో ఇట్ వాజ్ లిటిల్ అఫెండింగ్ అనిపిస్తుంది, కొంచెం అఫెండింగ్గా అనిపిస్తుంది, బట్ ఆ సిచ్యువేషన్కి ఆయన మైండ్ నుంచి అలా థాట్ వచ్చింది. ఓకే, సో వీళ్ళది మిస్టేక్ అనలేము, వాళ్ళది మిస్టేక్ అనలేము, ఇట్ హ్యాపెండ్. బిగ్ బాస్ ఉల్టా పుల్టా ఏమైనా జరగచ్చు. ఓకే, సరదాగా ఇంకో క్వశ్చన్, పూజ గారు కారు ఉందా మీకు? ఉంది. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ కారు ఉంటే భయం వేస్తుంది, అందుకని బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉంది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆ ఫైనల్ రోజు జరిగిన ఇన్సిడెంట్, అంటే నేనైతే సేఫ్ గా వెళ్ళిపోయాను, మీరైతే సేఫ్గా వెళ్ళిపోయారు. అంటే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ అన్ని ఒక ఫేస్ అయితే సీజన్ 7 అసలు మామూలుగా హల్చల్ అవ్వాలి. ఉల్టా పుల్టా మీరు అలా వచ్చారా? ఉల్టా పుల్టా అంటే ఒక్కొక్కసారి అభిమానం అనేది కూడా హద్దులు దాటితే కొంచెం డేంజర్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విసెస్ అమర్దీప్ అంటే ఓకే, అమర్దీప్ గారు కారు పగలగొట్టారు, ఓకే, అంటే మరి ఆయన కారు పగలగొట్టచ్చింది కాదు, ఏదో సంబంధం లేని గీతు గారు, అశ్విని గారు కారు ఫ్యాన్స్ వి లవ్ యూ, కొంచెం చూసుకోండి. ఓకే, బట్ అసలు అర్థం కాలే ఎందుకు అంటే, అభిమానం ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ కాల్డ్ అభిమానం. అభిమానం ఉన్నా కూడా ఇది వాళ్ళ కోపం బయటకు వచ్చినట్టు ఉంది. సో నేను ఈ ఇన్సిడెంట్ చూసాక ఒక్కటే పోస్ట్ చేశాను, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద బిగ్ బాస్ ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరైతే వెళ్ళామో సీజన్ 7 బయటకు వచ్చాక లేదా ఇంట్లో ఉన్నప్పుడు వీఆర్ లైక్ అ ఫ్యామిలీ ఓన్లీ. అవును, సో అందుకే చెప్పా బిగ్ బాస్ ఫ్యామిలీ అన్నాను. సో వీఆర్ లైక్ అ ఫ్యామిలీ ఓన్లీ. ఇంటి లోపల బాగానే ఉన్నాము, బయటకు వచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నాము. చాలా మంది చూస్తుండొచ్చు, అందరూ కలుస్తున్నారు, గెట్ టుగెదర్స్ ఉన్నాయి, అండ్ సో మేమందరం బాగానే ఉంటాము. సో ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్ టాస్క్, నేను ఒక్కటి వాళ్ళకి నేను పోస్ట్ పెట్టింది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత కూడా వీఆర్ అ ఫ్యామిలీ. సో ఇఫ్ యూ రెస్పెక్ట్ అస్, ఇఫ్ యూ లవ్ అస్ సో మచ్, అది ఒక లిమిట్ వరకు ఉంటుంది. దిస్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు మమ్మల్ని అబ్యూస్ చేస్తున్నప్పుడు, పర్సనలీ అబ్యూస్ చేస్తున్నప్పుడు ఐ విల్ టేక్ ఇట్. మీకు నేను నచ్చలేదు, నన్ను తిడుతున్నారు అంటే నేను పడతాను, ఎందుకంటే వీ హ్యావ్ అ కనెక్టివిటీ. ఫ్యామిలీకి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడతారు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు అమర్ కార్కి అలా జరిగినప్పుడు లక్కీలీ ఎవరికి ఏం కాలేదు, బట్ తేజుకి అమ్మకి కొంచెం ఇంజరీస్ అయిందంట, గ్లాస్ గుచ్చుకుపోయిందంట. బట్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం అలా రియాక్ట్ అయింది అనేది ఇట్స్ నాట్ గుడ్, బికాస్ ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళది ఎలా తీసుకుంటారో తెలీదు. సో ఇట్ విల్ బి వెరీ డిస్టర్బింగ్ సమ్టైమ్స్. మనం చెప్పలేం ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని. సో అది కంప్లీట్లీ కరెక్ట్ కాదు. యూ లైక్ సంబడి. ఇప్పుడు మీకు ప్రశాంత్ ఇష్టం, మీకు అమర్ ఇష్టం, మీకు శివాజీ గారు ఇష్టం, ఆ ఇష్టాన్ని పెట్టుకోండి, బట్ ఇంకొకరంటే పడదు అన్నట్టు ఉండకూడదు. అది మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, బయటకు వస్తే మేము బయట బాగానే ఉన్నాము, అదే చెప్తున్నా. సో హూఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ నౌ అమర్ అండ్ ప్రశాంత్, అమర్ శివాజీ గారు, అందరూ యాజ్ అ టీమ్, యావర్ నైని కలుస్తాము, రీల్స్ చేసుకుంటాము, బ్లాగ్స్ చేస్తారు యూట్యూబ్ ఉన్న వాళ్ళు. సో ఎవ్రీథింగ్ లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో వీఆర్ అ ఫ్యామిలీ. ఇంటి లోపల ఉన్నప్పుడు వి వెంట్ ఎ స్ట్రేంజర్స్, తర్వాత ఒక బాండింగ్ వచ్చింది, బయటకు వచ్చాక వీఆర్ అ ఫ్యామిలీ నౌ. సో అది మీరు గేమ్ని గేమ్ వరకే చూడండి. ఇప్పుడు ఎవరు ఇంకొకరి మీద కోపంతో రియాక్ట్ అవ్వరు, అక్కడ సిచ్యువేషన్ని బట్టే అవుతారు. సో సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అవ్వాలి అంటేనే అవుతాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొడితే, నార్మల్గా కొడితే మేము తీసుకుంటాం, అది మాకు నొప్పి అయిందంటే మేము రియాక్ట్ అవుతాం కదా ఖచ్చితంగా. సో గేమ్లా చూడండి. సో
డోంట్ టేక్ ఇట్ టూ పర్సనలీ. ఓకే, ఇవి అన్ని ఇష్యూస్ అయిపోయిన తర్వాత అంటే మీరు ప్రశాంత్ గారి గేమ్ని ఇష్టపడతారు కాబట్టి సో ఆయనకి కాల్ చేయటం, విష్ చేయటం, మాట్లాడటం. నేను ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా నాకు ప్రశాంత్ నంబర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెంగళూరులో ఉన్నాను, సో పర్సనలీ నేను వెళ్ళలేకపోయాను. బట్ బోలే గారికి కాల్ చేసి ఐ చెక్డ్ ఏం జరుగుతుంది ఏంటి అని. బోలే గారికి కాల్ చేశాను, సందీప్ గారికి కాల్ చేసి అడిగాను ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చాను. సో ఇక మీద అందుకే ప్రశాంత్ని వెళ్ళి ఒకసారి నేను ఎవరిని మీట్ అవ్వలేదు. ఐ వాజ్ ఇన్ బెంగళూరు. సో చాలా రోజులు అయింది అందరినీ మీట్ అయ్యి. సో నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చాను కాబట్టి వెళ్ళి ఒకసారి ప్రశాంత్ ఇన్ కేస్ హీస్ హియర్ వెళ్ళి ప్రశాంత్ని మీట్ చేయాలి. సో మొత్తం మీద ఈ బిగ్ బాస్ 7లో మీరు చాలా నేర్చుకున్నారు. చాలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫెబ్లో కానీ మార్చ్లో కానీ బిగ్ బాస్ ఓటీటీ ఒకటి రెడీగా ఉంది. ఒకవేళ పూజా గారికి ఛాన్స్ వస్తే ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? నాకేమనిపిస్తుంది దానికి మాత్రం ఫస్ట్ నుంచి వెళ్ళండి మరి 5th నాకేమనిపిస్తుంది అంటే లైక్ బేసికలీ నేనేంటో బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. సో ఐ కెన్ డూ దిస్. పనులు చేయలేను అన్నారు నాకు. వేరే వాళ్ళు కాదు, మా మమ్మీ డాడీనే అన్నారు, నువ్వేం పని చేస్తావు అక్కడ అని. సో ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. లేదు నేను చేయగలను, ఎందుకు చేయలేను, నేను చేయగలను అని. అండ్ టాస్క్ కానీ అక్కడ అంటే కొత్త మందితో ఉండాలి కదా, సో అడ్జస్ట్ అవ్వలేను అని చాలా చెప్పారు. బట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. బట్ నాకు ఆపర్చునిటీ దొరకలేదు. లైక్ ఉన్న 2 వీక్స్లో ఐ కుడ్ నాట్, నాకు కంప్లీట్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనిపిస్తుంది. సో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ డెఫినెట్లీ వాంట్ టు గివ్ ఇట్ అ ట్రై. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీ అంటే ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కదా, మూవీస్ కూడా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏమన్నా బిగ్ బాస్ తర్వాత ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా? బిగ్ బాస్ తర్వాత నేను ఐ హెవెంట్ పిక్డ్ ఎనీబడీస్ కాల్. నాకు ఇంకా దేని గురించి నేను చెప్పాను కదా, మమ్మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అని. సో యా, పోస్ట్ న్యూ ఇయర్ కొంచెం మైండ్ అంతా సెట్ చేసుకొని పూజా గారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు పూజా గారు మన తెలుగు ఇండస్ట్రీలో? ఐ యాక్చువల్లీ లైక్ ప్రభాస్. నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ప్రభాస్ కంటే ఎక్కువ ఇష్టం అంటే నాగార్జున గారు. ఓకే, చాలా అంటే చాలా ఇష్టం ఆయన అంటే నాకు లిటరలీ చాలా పిచ్చి నాకు. ఓకే, అంటే ఆల్రెడీ నాగార్జున గారితో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అండ్ ప్రభాస్ గారు అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి, అండ్ మీరు కన్నడ, ప్రశాంత్ నీల్ గారు కన్నడ, ఇక్కడ తెలుగులో ప్రభా. సో బాగా అన్ని అలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పటికీ 500 crores రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఎందుకు ఇష్టం ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో, లైక్ ప్రభాస్ ని చూస్తే నేను టీవీ ముందు కూర్చొని బ్లష్ అవుతూ ఉంటాను. ఈ మధ్యన లేదా చిన్నప్పటి నుంచి? నేను నాగార్జున గారిని చూసినా కూడా నేను బ్లష్ అవుతూ ఉంటాను. నేను షోలో కూడా ఆయన చూసి బ్లష్ అవుతూనే ఉంటాను. నేను లిటరలీ నేను మేబీ నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేదేమో, బట్ ఆయనకి డైరెక్ట్గా ఐ టోల్డ్ హిమ్ ఐ లవ్ యూ, ఐ అడోర్ యూ అని నాగార్జున సార్కి చెప్పాను. కానీ మేబీ నేను ఎక్స్ప్రెస్ లైక్ బయట అంత ఎక్స్ప్రెస్ చేసుకో, బట్ ఐ కీప్ బ్లషింగ్. నేను షో మొత్తం ఇప్పుడు ఫినాలేకి వెళ్ళినప్పుడు కూడా ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్, ఇలానే ఉన్నా నేను. ప్రభాస్ గారు కనిపిస్తే ఏం చేస్తారు డైరెక్ట్గా? యాక్చువల్లీ మేము గుండమ్మ షూటింగ్ చేస్తున్నప్పుడు మా షూటింగ్ హౌస్ వచ్చి ప్రభాస్ గారు ఫామ్ గెస్ట్ హౌస్, సో ఆపోజిట్ ఉంది. షార్ట్ కట్ అయినప్పుడల్లా నేను వెళ్ళి బయట నుంచి ఇలా చూసేదాన్ని, ఒక్కసారైనా కనిపిస్తాడేమో అని. లిటరలీ ఆ హౌస్ లో ఎన్ని రోజులు అయితే షూటింగ్ చేసామో నేను బయటికి వెళ్ళి నించొని చూసేదాన్ని. అరే ఒక్కసారి కనిపించరా బాబు, ఒక్కసారి అట్లీస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపో అన్నట్టు. కనిపించలేదు ఆయన ఒక్కసారి. అంటే ఎవరు కనిపించేవారు కాదు, మనుషులు కూడా ఉండేవారు కాదు ఆ ఇంట్లో. బట్ నేను వెళ్ళి ప్రతిసారి వెళ్ళి చూసేదాన్ని, ఒక్కసారి కనిపించేవారు వెళ్ళేటప్పుడు. ఓకే, ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్. నేను ప్రభాస్ గారి గెస్ట్ హౌస్ ముందు లైన్ వేసేదాన్ని అంటున్నా పూజ గారు. స్టాక్ చేసి దాన్ని కనిపిస్తారేమో అని ఊరికే. అదే బ్రహ్మానందం గారు చెప్పినట్టు చేతులు ఖాళీగా ఉంటే కళ్ళు ఖాళీగా ఉంటే ఏం చేస్తారా? షార్ట్ కట్ అంటే నేను వెళ్ళి చూస్తుంది, కనిపిస్తారా కనిపించలేదు. యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ లో బెస్ట్ మెమరీ అంటే ఒకటి నాగ్ సార్తో డైరెక్ట్ కాన్వర్సేషన్ అయింది. అండ్ ఐ వాజ్ విత్ హిమ్ ఆన్ ద స్టేజ్. అండ్ లాస్ట్లో అవార్డ్స్లో నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, గిఫ్ట్ అవార్డ్ లాగా వాటర్ బాటిల్ ఇచ్చారు బికాస్ ఆఫ్ మిస్టర్ తేజ. తను ఆ రీజన్ ఇచ్చి నామినేట్ చేశాడు కాబట్టి. సో లాస్ట్లో నేను నాగ్ సార్ది ఆటోగ్రాఫ్ తీసుకున్నా బాటిల్ మీద. దట్ వాజ్ లైక్ ద బెస్ట్ మెమరీ నాకు. అక్కడ లవ్ నాగార్జున అని రాశారు.
ఉందండి ఇంట్లోది జాగ్రత్తగా పెట్టి ఖచ్చితంగా. బ్యాంక్ ఓపెన్ చేసి లాకర్లో ఏమైనా పెడతారా? లేదు, కనిపించేలా కనిపించేలా. రోజు మార్నింగ్ కనిపించాలి. ఓకే. అండ్ ఫ్యూచర్ గోల్స్ ఏమన్నా ఉన్నాయి? కెరియర్ వైజ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఓకే. ఇంకా అది కాకుండా ఏం లేదు. నేను ఒక్కటి ఏంటంటే లైక్ బెంగళూరులో ఐ వాంట్ టు బై అ హౌస్. సో మేబీ ఐ వర్క్ ఆన్ ఇట్. ఓన్ హౌస్ అని అది చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా పూజ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఆవిడ బెంగళూరులో ఉన్నప్పుడు నేను కాల్ చేయటం, లేదు చందు గారు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పటం, అండ్ ఈరోజు ఆవిడే ఫోన్ చేసి నేను వస్తున్నాను చందు గారు అని చెప్పి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.